గదిలో కామెడీ ప్రియ. నేను 8వ తరగతి చదువుతున్నాను. మంగాదేవి గారు నువ్వు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తావు అని చెప్పారు. అయితే ముందుగా మీ ఛానల్ వారికి చాలా అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ కళారంగం కుంటుపడిపోతుంది అని అంటాను, కానీ కుంటుపడిపోలేదు. చేస్తూ బాగా ప్రజల దృష్టిలోకి ప్రమోట్ చేస్తున్నాను. ఈ అమ్మాయిని చూసేనే ఇటువంటి ప్రోగ్రాలకి మనం చూస్తున్నాం. జబర్దస్త్, మంచి అట్లా ఈటీవీలో కొన్ని ప్రోగ్రాలు చూస్తున్నాం. అలాగనే మిగతా ఉన్న యూత్ కూడాను ఇటువంటి కళారంగానికి ముందుకొచ్చి సపోర్ట్ చేస్తారని నా విజ్ఞప్తి. గదిలో కామెడీ ప్రియ. నేను 8వ తరగతి చదువుతున్నాను. తురకపేట గ్రామం, సరుబుజ్జిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. నాకు మా నాన్నగారు కోరిక, మా నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు పాటలు పాడాలనిపించేది. అందువల్ల నేను ఈ నాటక రంగంలోకి దిగాను. మా ఊర్లో తురకపేట గ్రామంలో రామ మందిర ఆలయ ప్రతిష్టకు ప్రదర్శించాను. మంగాదేవి గారు నాకు చాలా సంతోషంగా అనిపించింది, నాకు ఆనందంగా అనిపించింది, సంతోషంగా ఉంది. మంగాదేవి గారు నువ్వు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తావు అని చెప్పారు. నాకు ధైర్యంగా నువ్వు పాడు, నువ్వు పెద్ద స్థాయికి వెళ్తావు అని చెప్పారు. ఫ్రెండ్స్, టీచర్స్ వాళ్ళందరూ యూట్యూబ్లో చూసి నన్ను చాలా అభినందించారు. నా పేరు పడాల కృష్ణారావు. అయితే ముందుగా మీ ఛానల్ వారికి చాలా అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ కళారంగం కుంటుపడిపోతుంది అని అంటాను, కానీ కుంటుపడిపోలేదు. కాకపోతే కొంచెం వెనకడుగు పడ్డది. అలాంటి తరుణంలో మీ ఏపీకేఎస్ఎస్ ఛానల్ వారు మా పద్యాలని, ఈ పౌరాణిక పద్య నాటకాలని మీరు షూట్ చేస్తూ బాగా ప్రజల దృష్టిలోకి ప్రమోట్ చేస్తున్నారు. అది మాకు చాలా సంతోషదాయకం. ఈ ఛానల్ మంగాదేవి గారు కూడా, ఆవిడ కూడా బాగా ఈ ఛానల్ని బాగా ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చినట్టు మాకు కనపడుతుంది. మా కళారంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళని ఆవిడ ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే పెద్ద వాళ్ళు గోపాలరావు గారు, తర్వాత పెద్ద వాళ్ళందరూ ఈ ఛానల్లో మాకు కనపడుతున్నారు. అయితే మా కోమలి ప్రియ వాళ్ళ నాన్న నాకు బాగా ఫ్రెండు. ఈ పద్యాలు చదవడానికి అలాగే వీళ్ళ ఇంటికి రావడం. ఒకరోజు మా పాపకి పద్యాలు చదివి అంటే పాటలు పాడించాను. పాటలు పాడించడం ద్వారా ఆ వాయిస్లో కొంచెం మెచ్యూరిటీ కనపడ్డది మాకు బాగా. అంటే ఈ వాయిస్ పౌరాణిక నాటకానికి పనికి వస్తుందని మాకు కొంచెం అర్థమైంది. ఏమండి మరి మనం ఈ పాపకి నక్షత్ర వేషం, పురుష వేషం నేర్పిస్తే బాగుందని అంటే ఆయనకు కూడా చాలా ఇంట్రెస్ట్ నాటకం అంటే. అయితే అలాగేనంటే అలాగా మేము జస్ట్ అలా సరదాగా అనుకొని మేము ప్రాక్టీస్ చేసి ఒక 6 నెలలు శిక్షణ ఇచ్చాను ఈ అమ్మాయికి. శిక్షణ ఇచ్చిన తర్వాత పర్వాలేదు, బాగా పాడుతుంది. ఏమంటే మరి నాటకం ఏర్పాటు చేసింది. అప్పటికే ఏలూరులో ఈ రామ మందిరం ఇరగదీసి కట్టడం మొదలుపెట్టారు. ఎలాగైనా మరి ఈ ప్రతిష్టకి మనం నాటకం పెట్టేది అయితే పెద్ద నాటకం ఏదైనా పెడదామని అనుకున్నాం. అయితే మరి పెద్ద నాటకం అంటే మంగాదేవి గారికి పెడితే బాగుంటుంది. మంగాదేవి పక్కన కూడా మన అమ్మాయి పెడితే మనకు కొంచెం గుర్తింపు పెరుగుతుంది అని మేము అనుకోవడం. మంగాదేవి గారితో మాట్లాడడం, వాడికి నాటకానికి అడ్వాన్స్ ఇచ్చేయడం, తర్వాత కేవీ పద్మావతికి పెట్టడం. వాళ్ళ సరసన అమ్మాయిని ఆడించాం ప్రప్రథమ నాటకం.
అయితే అక్కడి నుంచి ఆవేళ కూడా బాగా ఏమాత్రం జంకకుండా బాగా పాడగలిగింది, పాడి ప్రజల మన్ననలు కూడా పొందింది. మరి ఇలాంటి పిల్లలు ఈ ఈ నాటక రంగంలో వచ్చి నేర్చుకొని ఇంకా నాటకాల ప్రదర్శన ఇస్తే ఇంక ఈ నాటక రంగం ఇంకా బాగా మెరుగుపడుతుందని నా అభిప్రాయం. నా పేరు మిసల్ అప్పలనాయుడు, సింధువాడ విలేజ్, అంటే సైడ్ గ్రామం అండి. ఈయన మా మేనమామ. ఈ పాప ఈ రోజుల్లో కూడాను ఈ కంప్యూటర్ కాలంలో ఈ సినీ రంగానికి అలవాటు పడినప్పుడు కూడాను ఈ గయాభాగ్యం అంది సత్య హరిశ్చంద్ర అనే పాత నాటకాలు, దానికి కూడా ఆ అమ్మాయి మంచి ఇంట్రెస్ట్ మీద ఆడుతూ అలాగే పాడుతూ ఆ అమ్మాయికి మెప్పినటువంటి గురువు గారు ఈయన కూడా మంచి ప్రోత్సహిస్తూ అమ్మాయిని బాగా డెవలప్ చేసి అభివృద్ధిలోకి తెచ్చి, అలాగే ఫస్ట్ ఈ విలేజ్లో ఆడినప్పుడు నైట్ మొత్తం ఉదయం వరకు మేము ఉన్నాం. ఆ రోజే హైలైట్ అయిపోయింది. సత్య హరిశ్చంద్ర మంగాదేవి పక్కన అమ్మాయి నక్షత్రగా పాత్ర పోషించింది. ఫస్ట్ పద్యానికే మంచి హిట్ అయిపోయింది. మిగతా జనాలు వచ్చిన వాళ్ళందరూ ఉదయం తెల్ల 4 గంటల వరకు కూడా అందరూ కూర్చున్నారు. ఈ అమ్మాయిని చూసేనే ఇటువంటి ప్రోగ్రాలకి మనం చూస్తున్నాం. జబర్దస్త్, మంచిర్యాల, ఈటీవీలో కొన్ని ప్రోగ్రాలు చూస్తున్నాం. అలాగని మిగతా ఉన్న యూత్ కూడాను ఒక ఆడపిల్ల ఉండి ఈ స్టేజ్ ఎక్కి ఇలా ఇంత డెవలప్ అయ్యి తక్కువ వయసులో ఇలాగ పాడుతుందంటే మిగతా ఉన్న తోటి పిల్లలు కూడాను ఇటువంటి కళారంగానికి ముందుకొచ్చి సపోర్ట్ చేస్తారని నా విజ్ఞప్తి.